హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు నెల జీతంతో పాటు అదనంగా 24,000 రూపాయలండి ప్రభుత్వం పండుగ గిఫ్ట్. సో ఈ పండుగ గిఫ్ట్ ఎవరికి ఎక్కడ అనే పూర్తి వివరాలు అయితే ఏ ఉద్యోగులకు వర్తిస్తుందనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్తాము. ఫ్రెండ్స్, ఉద్యోగులకు నెల జీతంతో పాటు అదనంగా 20,000 ఇంకా 4,000 రూపాయల బోనస్ పండుగ గిఫ్ట్ అండి. సో ఉద్యోగులకు బంపర్ బోనాంజా అని అయితే చెప్తున్నారు. ఎందుకంటే నెల జీతం కాకుండా అదనంగా 20,000 రూపాయల వరకు పొందవచ్చు. 4,000 రూపాయల పైన బోనస్ కూడా అయితే ప్రకటించడం జరిగింది. పండుగ గుడ్ న్యూస్. ప్రభుత్వం అదిరే శుభవార్త అందించింది. కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. దీనివల్ల చాలామంది ఉద్యోగులకు అయితే ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. ఉద్యోగులకు బోనస్ అడ్వాన్స్తో పాటు పెన్షనర్లకు కూడా బంపర్ బోనాంజా ప్రకటించింది. ఇంతకీ ప్రయోజనాలు ఎవరికి లభిస్తాయి, ప్రభుత్వం ఎలాంటి తీపి కబురు తీసుకొని వచ్చింది, సో ఇటువంటి అంశాలన్నీ ఇప్పుడు మనం చూద్దాము. సో ఇటు ఉద్యోగులకు అటు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పండుగ కానుక అందించింది. కీలక ప్రకటన చేసింది. పెన్షన్ పొందే వారికి తీపి కబురును అందించింది. 2 నెలల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి అందిస్తామని అయితే ప్రకటించింది. దీనివల్ల ఒక్కొక్కరికి ఒకేసారి 3,200 రూపాయలు అయితే లభించనున్నాయి. సో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 60 లక్షల మందికి పైగా పెన్షనర్లకి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. పండుగ బహుమతి కింద ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది సానుకూల అంశం. ఇకపోతే మరోవైపు కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారండి. సో దీనికోసం ప్రభుత్వం 17,700 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. దాదాపుగా 62 లక్షల మంది ప్రజలకు ఒక్కొక్కరికి ఓణం పండుగ సందర్భంగా 3,200 రూపాయలను అయితే అందించనున్నామని అయితే వివరించారు. ఇంకా ప్రతి నెల పొందే పెన్షన్ డబ్బులకు ఇది అదనం అని వెల్లడించారండి. ఏదైతే 3,200 ఉందో అది. సో వచ్చే వారం నుంచి డబ్బులు విడుదల ఉంటుందని ఆయన స్పష్టత ఇచ్చారు. దీనివల్ల పెన్షనర్లకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో 26,62,000 మందికి ఒకేసారి డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయని అయితే ఆయన తెలిపారు. ఇక మిగతా వారికి కోఆపరేటివ్ బ్యాంకులు ద్వారా నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ పంపిణీ జరుగుతుందంటే ఈ మేరకు వివరించారు. ఇక బ్యాక్లాగ్ పేమెంట్ కింద ఈ పెన్షన్ డబ్బులు అందిస్తున్నట్టు ప్రభుత్వం అయితే ఈ మేరకు తెలియజేయడం జరిగింది. అయితే కేరళ ప్రభుత్వం పెన్షన్ ప్రతి నెల 1,600 రూపాయలు చొప్పున పెన్షన్ అందిస్తూ వస్తుంది. ఇక ఇలా 2 నెలలు పెన్షన్ ఒకేసారి చెల్లిస్తారంటే 3,200 వస్తాయి. ఇప్పటికే ఒక నెల పెన్షన్ డబ్బులు అర్హులకు లభిస్తున్నాయన్నమాట. అంతే మొత్తంగా 4,800 రూపాయలు వచ్చినట్లు అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ బొనాంజా తీసుకుని రావడం జరిగింది. ఓణం సందర్భంగా 20,000 రూపాయలు మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో పొందవచ్చని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఇది వర్తిస్తుంది. ఇంకా 4,000 రూపాయల బోనస్ కూడా పొందవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఎవరైతే బోనస్ మొత్తానికి అర్హత కలిగి ఉంటారో వారికి ఫెస్టివల్ అలవెన్స్ కింద 2,750 రూపాయలు లభిస్తాయని అయితే పేర్కొంది. సర్వీస్ పెన్షనర్లకు 1,000 రూపాయలు ఫెస్టివల్ అలవెన్స్ కింద వస్తుందని అయితే తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి గత ఏడాది ఫెస్టివల్ అలవెన్స్లు పొంది ఉంటే వారికి ఈసారి కూడా ఆ ప్రయోజనమే ఉంటుంది అని అయితే తెలియజేయడం జరిగింది. కాగా కేరళ ప్రభుత్వం మాదిరిగానే మన తెలుగు రాష్ట్రాల్లోని పెన్షనర్లకు ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇలా పండుగ కానుక అందిస్తే బాగుంటుంది అని చాలామంది ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.